వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూడండి, నేనైతే పబ్లిక్ గార్డెన్కి అయితే వచ్చాను. నేను వచ్చి కూడా 3 months అయితే అవుతుంది. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇవ్వండి పబ్లిక్ గార్డెన్. మనుషులతో చాలామంది ఉంటారు. ఇది చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. మార్నింగ్ లెగిసి రావడం వల్ల. చూడండి ఎంతమంది ఉన్నారో. చిన్న పెద్ద అని తేడా లేకుండా వాకింగ్ చేస్తేనే మంచిది. ఎంతమంది ఉన్నారో. ఇదైతే లోన్ ఉంటుంది, బయట చేసేవాళ్ళు బయట చేస్తారు. ఇదివరకు అయితే ఇలా గ్రౌండ్కి అయితే వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడైతే మా గ్రౌండ్లో లోన్కి అలాట్ చేశారు. ముందుకైతే అలాట్ చేసేవాళ్ళే కాదు గ్రౌండ్లోకి. అలాట్ చేయడం వల్ల మేమైతే లోన్కి వచ్చి చేస్తున్నాం. చూడండి మాలాగా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ యోగాలు అన్నీ చేస్తారు, అవి ట్రైనింగ్ ఇస్తారు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు, లేకపోతే వాళ్ళ పట్టా వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అంతగా ఏం లేదు. ఇది చాలామందికి ఇది ఎప్పుడుందంటే నాంపల్లిలో ఉంటుంది. చాలా మంచిది. నేనైతే ఎక్కువగా మార్నింగ్ 5:30 అలా వచ్చేసి మళ్ళీ 8 అలా వెళ్ళిపోతాను. నేనైతే చూడండి ఎంతమంది యోగాలు అవన్నీ చేసుకుంటున్నాను. ఇదిగోండి చాలామంది వస్తారు ఇక్కడ. అసలు అంటే ఇంత బాగుంటుంది. మనం చాలామందితో కలిసి ఇలాగా వాకింగ్ చేస్తుంటే మనకు కూడా శాంతిగా ఉంటుంది. చూడండి నాకైతే ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయిపోయారు. చక్కగా రాగానే వాళ్ళు మాట్లాడతారు. ఎంత బాగుందో పబ్లిక్ గార్డెన్ అయితే. నేను బయటది కూడా కావాలంటే చూపిస్తాను. చాలా బాగుంటుంది. పెద్ద గ్రౌండ్ ఇది. చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ ఇలా లేవడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. చూడండి ఎంతమంది ఉన్నారో. ఎక్కువగా మినిమం అయితే హైదరాబాద్లో బురకా వేసుకున్న వాళ్ళే చాలామంది ఉంటారు. వాళ్ళైతే ఇంకా చెప్పక్కర్లేదు, అంత ఇదిగా వస్తారు వాళ్ళ ఆరోగ్యం విషయంలో. చూడండి చూడండి హైదరాబాద్లో అంత క్లైమేట్ ఇంకెక్కడా ఉండదు, ఏ ఊర్లో ఉండదు. అంత చల్లగా ఉంది క్లైమేట్. ఫుల్ వాన పడుతుంది ఇక్కడ. ఈ వానలో ఈ చలికి ఇక మాయిల్ లేక్సి రావడం అంటే అబ్బో మన వల్ల అయితే అయ్యే పని కాదు. అయినా పర్వాలేదని వచ్చాం. పర్వాలేదు, చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్స్. ఇక్కడైతే ఫోటోషూట్ కూడా జరుగుతుంది. చాలా బాగా జరుగుతాయి ఫోటోషూట్ కూడా, భలే వస్తాయి కలర్ఫుల్గా. చూడండి ఎక్కువ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్.